వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కే నాగేశ్వర్ మిమ్మల్ని ఒకసారి కలవాలనుంది సార్. బయటకు వస్తున్నారో తెలియదు, బట్ ఒకసారి కలవాలి. ఎందుకంటే తెలంగాణ పౌర సమాజంలో మీరు పెట్టినటువంటి చిచ్చు ఏదైతే ఉందో, మీ రాజకీయ ఎజెండా అనుకోవాలా, లేదంటే మీ పిచ్చి ప్రలాపన అనుకోవాలా, మీ విద్వత్తు మొత్తాన్ని కూడా పక్కన పెట్టి యుద్ధం ముగిస్తాను అది ఇది అని చెప్పి మాట్లాడారు కదా. వార్ధక్యంలో కూర్చుని కృష్ణారామ అనుకోక, లేదు అంటే మనవాళ్ళు మనవరాలతో ఆడుకోక, సరే మీ వంతు బాధ్యత, జర్నలిస్ట్ ప్రొఫెసర్ కదా మీరు, దాంతో అందరికీ నేర్పించాలి అనేటువంటి దాంతో వచ్చి ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ మీరు పెట్టినటువంటి నిప్పు అది కాష్టంగా తీసుకెళ్తున్నారు కొంతమంది. దాంట్లో భాగంగానే రౌండ్ టేబుల్స్, ప్రెస్ మీట్లు ఇంకా చాలా జరుగుతూ వస్తున్నాయి. ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తూ తెలంగాణ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అనేది విద్వేషాలకి ఒక అడ్రస్గా మారిపోయిందేమో. ఎందుకంటే సమాజం మొత్తాన్ని ప్రభావితం చేసేటువంటి జర్నలిస్టులు అక్కడి నుంచి వార్తలు అందిస్తారు. అలాంటిది ఆ ప్రెస్ క్లబ్లో కొంతమంది కూర్చొని రోజు చేస్తున్నటువంటి చూస్తుంటే సమాజాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలనిపిస్తోందో తెలియట్లేదు. దీంట్లోనే పాశం యాదగిరి గారు మళ్ళీ ఒక మాట మాట్లాడారు. జరం తినుర్రి. ఉస్మాన్ అలీ ఖాన్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆయన 7వ నిజాం. ఏం జరిగిందంటే మగ్దుమ్ మొయిద్దీన్ రెగ్యులర్గా విమర్శించేది నిజాంను. ఆయన అడిగేటప్పుడు కూడా ఏం చెప్పిండంటే, జబ్ హమారే హక్ మాంగ్తే హే తో చాంద్ సితారే మాంగ్తే, నక్షత్రాలు చంద్రుని నువ్వు కొలగొట్టినవరా, అది మాకు వాపస్ చెప్పిరని అడుగుతామని. అయితే ఆయన నిజాంను ఏదైనా పెద్ద కోరిక అడగవయా అన్నాడు. రాసి ఇవ్వన్నాడు. ఒక ఆయన పోయి రాసిచ్చాడు, పేపర్లు పెట్టి సీల్ చేసి ఇచ్చాడు. నిజాం చదువుకుంటుంది. దాంట్లో ఏముందంటే, పెద్ద కోరిక అడగాలి అని అడిగిండు. ఏమడుగుతుందంటే, అరే నిజాం తెరా గద్ది దేరే వర్నా తెరా గర్దన్ దేరే అన్నాడు. నీ సింహాసనం అయ్యి, లేకపోతే నీ తలకాయ మెడక అని అన్నాడు. నిజాం చదివిండు, చూసిండు. అందరి ముందు చదివిండు వాడు కవి చూసి. నిజాం కోపం వస్తుంది కదా. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఏమనంటే, అరే చూడదు ఓ కోనే షాయర్ అయినా, ఆయన ఎవరు కవి కదా. షాయరా కామిల్ తెంపేకు పాగల్ కానేమే నైతో మై కానేమే. పిచ్చి ఆసుపత్రి కనిపిస్తారు, లేకపోతే పాఠశాల కనిపిస్తారు, కళ్ళు కాంపౌండ్లో కనిపిస్తారు. చూడదో అనుకున్నాడు. అటువంటి పిచ్చోళ్ళ గురించి ఎందుకు అన్నాడు. నిజాం కూడా వదిలేసిండు. కానీ ఇప్పుడు ఇతను పవన్ కళ్యాణ్ అంతకంటే దుర్మార్గుడు కదా. మగ్దుమ్ మొయిద్దీన్ అంత పెద్దది అంటే కూడా, నీ సింహాసనం మీరా, లేకపోతే నేను తలకాయిరా అన్నాడు. అయినా సరే వదిలేసిండు. మరి పవన్ కళ్యాణ్ ఏం ఉత్త విశ్లేషణ చేస్తే ఇంత ఘోరంగా నేను అరెస్ట్ చేస్తా, చంపేస్తా, ఇటువంటి హెచ్చరికలేంది. కాబట్టి నిజాం కంటే దుర్మార్గుడు పవన్ కళ్యాణ్. అందుకని పవన్ కళ్యాణ్ మీద, నిజాం మీద ఎట్లా పోరాటాలు చేసినాము, తెలంగాణ ఎంత సాయుధ పోరాటం ఎంత పెద్ద ఎత్తున చేసిందో, పవన్ కళ్యాణ్ మీద కూడా అదే పోరాటం చేయాలి. పవన్ కళ్యాణ్ కంటే ఉస్మాన్ అలీ ఖాన్ బెటర్ ఉండే. నిజాం కోపం వస్తుంది కదా. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఏమంటే, పిచ్చి ఆసుపత్రి కనిపిస్తారు, లేకపోతే పాఠశాల కనిపిస్తారు, కళ్ళు కాంపౌండ్లో కనిపిస్తారు. చూడదో అనుకున్నాడు. అటువంటి పిచ్చోళ్ళ గురించి ఎందుకు అన్నాడు. నిజాం కూడా వదిలేసిండు. కానీ ఇప్పుడు ఇతను పవన్ కళ్యాణ్ అంతకంటే దుర్మార్గుడు కదా. మగ్దుమ్ మొయిద్దీన్ అంత పెద్దది అంటే కూడా, నీ సింహాసనం మీరా, లేకపోతే నేను తలకాయిరా అన్నాడు. అయినా సరే వదిలేసిండు. మరి పవన్ కళ్యాణ్ ఏం ఉత్త విశ్లేషణ చేస్తే ఇంత ఘోరంగా నేను అరెస్ట్ చేస్తా, చంపేస్తా, ఇటువంటి హెచ్చరికలేంది. కాబట్టి నిజాం కంటే దుర్మార్గుడు పవన్ కళ్యాణ్. అందుకని ఏం మాట్లాడాలండి అంటే, యాదగిరి అన్నకి వయసు మీద పడి ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదివి జ్ఞానం బాగా ఎక్కువగా ప్రవహించేస్తున్నట్టున్నది. చాలా ఎక్కువ. నిజాం మీద పోరాటాలు చేసినాం అంటాడు. ఆయన్నే మళ్ళీ నిజామే వదిలేసిండు అంటాడు. ఏంది ముచ్చట? తెలంగాణ విమోచన దినం అని ఎప్పుడు జరుపుకుంటారు సార్? జర్రంతా నా అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు చెప్పుర్రి. ఎందుకు జరుపుకుంటాం? ఆపరేషన్ పోలో ఎందుకు వచ్చింది? రజాకర్లు ఎవరు? కాసిం రిజ్వీ అనేటుంటాడు, ఆడేవాడు. చరిత్ర మన ముందు పెట్టిరు. ఎట్లా పెట్టిరంటే, నిజాం అనేటోడు అంటే మన అన్న కేసీఆర్ కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతాడు మంచిగా. నిజాం మీద తప్పుడు ప్రచారం చేస్తుర్రు, నిజాం అసలు ఏమన్నాడు, ఏం లే మచ్చి చేసిండు, కాటన్తో కూడా పోల్చిండు. గప్పట్ల సార్ అర్ధర్ కాటన్తో కూడా పోల్చి ఆయన కంటే గొప్ప
కాటన్ అక్కడ కట్టిన దానికి బ్రిటిష్ నుంచి వచ్చినటువంటి ఇంజనీరు, బ్రిటిష్ మిలిటరీ ఇంజనీర్ కట్టిన బ్రిడ్జికి మీరు అక్కడ దండాలు పెట్టి దేవుని చేస్తే, ఇక్కడ నిజాం సాగర్ కట్టి నేలను తడిపిండు కదా, మరి మేము దేవుడు అనొద్దా నిజాంని? బరాబర్ అని తప్పేంలే. ఊకే కట్టిండా? పంటలు వండియాలి, కూలి ఎంత ఇస్తుండే? సొంత భూములు కూడా లేకుండే. అంత నిజాం పాలనే. కూలోళ్ళు లెక్క పని చేయాలి, పని చేసి అడిగినంత పన్ను కట్టాలి, ఏదన్నా కట్టాలి, మామూలుగా కాదు కదా. ఇక మిలిటరీ మొత్తాన్ని చేతిలో పెట్టుకున్నాడు కదా కాక, అదే మీ కాసిం రిజ్వీ. ఏం చేసిండాడు? ఏం చేసిండు? నా తెలంగాణ తల్లుల కుత్తుకలు కోసిండు. పసిపిల్లలు పాలు తాగుతుంటే చనులు కోసి రక్తం దాపిండు. రజాకార్లతోటి తెలంగాణలో ఏమేం చేసిండు? మత మార్పిళ్ళు. మారకపోతే సంపుడు, మారకపోతే సంపుడే. బైరాన్పల్లి ఏమైంది తెలియదా యాదగిరనకి? మర్చిపోయాను. ఇంకా పెద్ద ముచ్చట ఏంటంటే, ఇక్కడ అసలు నిజాం కంటే దుర్మార్గుడు ఇది పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేసేయండి. ఈయన స్ప్లిట్ పర్సనాలిటీ అంటాం చూసిరా, అపరిచితుల్లో విక్రమ్ లెక్క. ఆ స్ప్లిట్ పర్సనాలిటీ లెక్క పెద్ద అయినా వేరే వేరే ఛానల్స్కి పోతాడు, తెలంగాణ హిస్టరీ చెప్తాడు. అక్కడికి వెళ్ళి అబ్బో నిజాం ఎంత అకృత్యాలు చేసిండ్రా నాయన, నిజాం ఎంత అకృత్యాలు చేసిండ్రా, ఇట్లా చేసిండు అది చేసిండు, అసలు 1000 మందిని ఉరేసిండు ఆడ చెట్టుకి, అందుకే దానికి అట్టొచ్చింది, ఎన్ని చెప్పుకుంటూ వస్తాడు. ఇప్పుడు వచ్చి నిజాం కంటే పవన్ కళ్యాణ్ దుర్మార్గుడు అంటే, ఇక్కడికి వచ్చి ఎవరి పన్నులు వసూలు చేసిండు పవన్ కళ్యాణ్ గారు, ఎవరి ఆస్తులు కొల్లగొట్టిండు, ఎవరిని కుత్తకలు కోసిండు, ఏం చేసిండు ఈడ? ఇక్కడ ఎవరన్నా అసలు ప్రొఫెసర్, క్షమించాలి నాకు మళ్ళీ మాట వస్తుంది, నేను అనకూడదు అనుకుంటే మళ్ళీ మాట వస్తుంది, ఎందుకంటే గౌరవం ఇవ్వాలి కాబట్టి అది తప్పదు, లోపల నుంచి వచ్చేది. రైట్. కె నాగేశ్వరు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి, నాదెండ్ల మనోహర్ గురించి విశ్లేషణ చేశాడు, గాసిప్పింగ్ చేసిన దానికి. అట్లని ఏం జరగలేదాయా, నువ్వు ఇమ్మీడియట్గా ఆయన్ని వాపస్ తీసుకో, వెనక్కి తీసుకో నీ మాటలు, నీ ముచ్చట్లన్నీ కూడా అని చెప్పి మనోహర్ సాబ్ అంటే, అన్నాడు ఆయన, నేను శంషేర్గా ఏ శశభిషలు లేకుండా బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నా, అయిపోయాయి. ఈ మధ్యలో పోరగాళ్ళకి కాలింది టాట్, ఇక్కడ మేము పని చేసుకుంటూ ఉంటే మీకెందుకురా మధ్యలో వచ్చింది, పెద్దవనివి ఇట్లా మాట్లాడతావు నువ్వు అని చెప్పి 3 కార్యకర్తలు పోయి కేసులు పెట్టిరు. కేసులు అంటే ఎట్ట పెట్టిరు? ఇది ఎంత చెప్పినా కానీ యాదగిరన్న లాంటి వాళ్ళకి అర్థమవుతుంది లేదు, నాకైతే తెలియట్లే. పోలీస్ స్టేషన్లో పేపర్ మీద మంచిగా రాసి ఇచ్చిర్రు, అయ్యా ఇట్లా జరిగినది, దీని మీద కేసు బుక్ చేయరు అని. మా పోలీసులు ఏం చేసిర్రు, ఆంధ్ర పోలీసులు అని కేసు పెట్టిరా, ఎఫ్ఐఆర్ కట్టిరా, దాని మీద ఎఫ్ఐఆర్ కట్టిరా. పాశం యాదగిరన్నని అడుగుతున్నా, లేదంటే పృథ్వీని అడుగుతున్నా, రఘుని అడుగుతున్నా, శ్యామ్ని అడుగుతున్నా, అసీమా షేక్ని అడుగుతున్నా, తులసి చందుని అడుగుతున్నా, అక్కడ ఉండేటోళ్ళు అందరిని అడుగుతున్నా, ఎఫ్ఐఆర్ కాపీ కట్టిర్రా? ఉన్నదా? కార్యకర్తలు ఇట్లా కేసు పెట్టారని తెలియగానే పవన్ కళ్యాణ్ వెళ్ళి, అరే బాబు వద్దురా నాయన, ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉన్నది, వదిలేయండి, పిచ్చి పిచ్చి మాటలు లేకండి మీరు ముచ్చట్లు అని చెప్పి ఆయన అన్నాడు. అక్కడికి అయిపోయింది. ఈయన కూడా అదే మాట వచ్చి ఇంకా ఇల్లు లేచిర్రు, వెనక ఎవరున్నారో తెలియదు, మరి అది ఆయనే లేపిండా, వీళ్ళు వచ్చిర్రా, వీళ్ళు వెనకాల ఉండి ఎవరిని లేపిరా తెలియదు, వీళ్ళు వచ్చిర్రు, వీళ్ళు వచ్చి ముచ్చట్లు పెట్టి ఏం చేసిర్రు, వస్తుర్రు ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేస్తారు మొత్తం. అదంతా ఇంకేముంది, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ పెట్టినట్టే, తెలంగాణ గొంతుల మీద బుట్టుకాళ్ళు ఏంది, ఇష్టం వచ్చినట్టు మొదలుపెట్టారు. అసలు ఎక్కడన్నా పవన్ కళ్యాణ్ తెలంగాణ అన్న మాట మాట్లాడిండా? అసలు మాట్లాడిండా ఆయన? లే. ప్రెస్ మీట్ పెట్టిండు, తర్వాత ఏదో మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తలతోటి చెప్పుకుంటా, అరే ఏంది విశ్లేషకులు కూడా నా మీద ఇట్ట అంటారు, ఏంది కథ అది అని మాట అన్నాడు, ముచ్చట అన్నాడు, అయిపోయాయి. దాన్ని పట్టుకొని ఇంకేముంది, తెలంగాణను అవమానించాడు. అరే పిచ్చి, తెలంగాణని మీరే ఆడ కూర్చొని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ అని, ఇంకో టేబుల్ అని, బొచ్చు టేబుల్ అని పెట్టుకొని మీరే పరువు తీస్తుర్రు. మీకు సొయ్యలేదా, తెలియట్లేదా? పైగా నిజాంతో పోలుస్తాడు మళ్ళీ ఈడకొచ్చి, నిజాం కంటే దుర్మార్గుడని. నిజాం కంటే దుర్మార్గుడై ఉంటే పవన్ కళ్యాణ్ అనేటోడు ఈ సమాజంలో ఇక్కడ ఉన్నాడు. మీకు అర్థం కావట్లేదు. అసలు ఇంకా మాట్లాడితే నిజాం అకృత్యాలు చేసిండా లేదంటే మంచి చేసిండా అనే దానికి తెలంగాణలోనే క్లారిటీ లేదు మేధావులకి. ఒక మేధావి అంటాడు విమోచన దినం ఇన్ని అకృత్యాలు చేసిండు, దీనికి ఇదిగో అందుకే ఈ సినిమాలు ఇట్లా వచ్చినాయి. గద్దర్ లాంటోడే ఏ బండ్ల పోతావు కొడుక నైజాం సర్కారోడా అని చెప్పి ఆయన్నే వాడిండు. ఆ ప్రైవేట్ ఆర్మీ, రజాకార్లు, వీళ్ళు చేసిన పెంట.
అది యాద్లే యాద్గిరన్నకి. పైగా మగ్దూమ్ అలీ అంటాడు, షాయిరీలు రాస్తాడు అంటాడు, గద్దె అంటాడు, గర్దన్ అంటాడు, ఈయన ఏదో చూసి వచ్చినట్టు. పెద్ద మనిషే ఏంది నువ్వు నీలాటోళ్ళు కూడా పిల్లలకి చెప్పాల్సినటోళ్ళు కూడా నీ ఇసంటోళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడు ముచ్చట్లు. తెలంగాణ సమాజంలో ఈ జీనికి పబ్లిక్ ఏమంటారో తెలుసా? పబ్లిక్ మొహాన్ని ఊస్తురు, ముఖాన్ని ఊస్తురు పబ్లిక్. ఏందన్నా ఏంది వీళ్ళు పెద్దోళ్ళు చేసేది ఆడ పోయి? అసలు ఆ బుద్ధి జ్ఞానం ఉన్నదా వీళ్ళకి? ఏం మాట్లాడుతురు? ఆయన మాట్లాడిన దాన్ని కూడా తీసుకొచ్చి ఏడద పెట్టి ఆయన కుంపలోకి పోయి కెమెరాలు పెట్టి చెరువు కబ్జా చేసిన అంటారు, ఇది అంటారు, అస్తిత్వం అంటారు. ఏమొచ్చిందన్న 12 ఏళ్ళు అయింది విడిపోయిందాక. వాళ్ళ పనాలు చూసుకుంటారు, మన పని మనం చూసుకున్నారు. రాజకీయాలు వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు. వీళ్ళకేమొచ్చిందన్న మధ్యలో అసలు బుద్ధి జ్ఞానం లేకపోతే అని పబ్లిక్ తిడుతురు నిన్నటి నుంచి ఫోన్ చేసి. ఏమనాలి? ఏమనాలి? ఏదో మాట ముచ్చట చెప్పేటప్పుడు తరీక ఉండాలి కదా దానికి. అట్లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను వాగుతాను, నేను చేస్తా అంటే పెద్ద మనిషి అంతనం అనేది ఉండాలా? ఎవరు పవన్ కళ్యాణ్ ఈడికి పిలుచుకొచ్చింది ఎవరు? ఈ తెలంగాణ బిడ్డలు కాదు. సంపత్ నాయక్ కానీ, మిరియాల రామకృష్ణ కానీ వీళ్ళందరూ ఇక్కడ బిడ్డలు కాదు. లేదు చెప్పుపోని వాళ్ళు ఇటు బిడ్డలు కాదు, వాళ్ళు ఆంధ్రలో ఆ పార్టీ అక్కడిది కాబట్టి ఇక్కడ ఇట్లా కుదరదని చెప్పు సార్ వాళ్ళకి. నిజాం గురించి మాట్లాడుతావు, నిజాం కంటే దుర్మార్గుడని మాట్లాడుతావు. నిజాం కంటే దుర్మార్గుడు అయితే కరోనా టైంలో లేదంటే వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ₹1,00,00,000 చెక్కులు ఏడికెళ్ళి ఇస్తాడా నీకు తెలంగాణ కోసము? నిజాం ఏం చేసిండు ఇక్కడ పన్నులు? ఇప్పుడు చదువుతున్నా కొంచెం వేరే వేరే ముచ్చట్లు ఏమున్నాయి అసలు ఏం చేసిండని చెప్పి చదువుతుంటే వచ్చినాయి చాలా వరకు. ఇందులో ఎంతమంది ఉన్నారు ఏంది అనేది చూసిన దానికి జరంతా కొన్నే వినిపిస్తాయి, ఎక్కువ చేయను నేను. గోర్తా గ్రామంలో ఈనాటికి సజీవంగా ఉన్న 80 సంవత్సరాల వృద్ధుడు శ్రీ ఇరశెట్టిప్ప వంకే మాటల్లో చెప్పాలంటే ఆనాడు నిజాం గ్రామాలని పీల్చి పిప్పి చేసిండు. 1928 నుండి 48 వరకు అంటే 20 సంవత్సరాలు హిందువుల్ని బానిసలుగా చేసి వాళ్ళ కష్టాన్ని జోచుకున్నాడు. ఎదురు తిరిగిన వాళ్ళని భూస్థాపితం చేసిండు. గోర్లలో జరిగిన మొదటి పోరాటంలో శ్రీ వంకే జుల్మానాతో పాటు సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడు. నిజాం సర్వస్వతంత్రుడిగా ప్రకటించుకోగానే ప్రతి ముస్లిం తానే పాలకుడైనట్లు వ్యవహరించడం మొదలుపెట్టిరు. అధికారంలో ఉన్నోళ్ళు గ్రామాల్లో నిరంకుశాధికారాన్ని వెలిగించారు. హుయినాబాదు, కళ్యాణ్, బాల్కి, రాజేశ్వరు, హెడ్వాడి, సాయిగావ్, మహేగర్ గ్రామాల్లో ముస్లింలు గ్రామాధికారులు హిందువుల్ని పీడించడం మొదలుపెట్టిరు. ఇంట్లో జొరబడి లాగి తలని నరికేసిర్రు. ఇది ఒకటి. తర్వాత ఓ ఇంట్లో మగవాళ్ళందరినీ లాగి నరుకుడు ప్రారంభించారు. మిగిలిన ఒక తమ్ముడిని బయటికి లాగి కింద పడేసరికి గర్భవతైన అతని అక్క అతని మీద పడి రోధించుతుంటే రాక్షసులైన ఈ రజాకార్ హంతకులు పాశవికంగా పద్ధతిలో ఆమెని ఈడ్చి నడుంపై ధర్నీరు. ఆమె అక్కడే ప్రసవించి చనిపోయింది. ఆనాడు బతికి బయటపడ్డ పిల్లగాడు ఈనాటికి బాబు అనే పేరుతో అక్కడనే సజీగా ఉన్నాడు గ్రామంలో. వెళ్ళిపోయి ఆయన్ని కనుక్కో ఏం జరిగింది నిజాంలా అని తెలుస్తుంది. నువ్వే అంటివి కదా నిజాం మీద పోరాడినామని. మరి నిజాం మీద పోరాడినప్పుడు నిజాం ఏమేం చేసిండో ఒక్కసారి గుర్తు తెచ్చుకొని కంపేర్ చేసారా? పేరు తీసుకొచ్చినావు కదా పవన్ కళ్యాణ్ నిజాం కంటే ప్రమాదకరం అని. ఎట్లా ప్రమాదకరం అనేది ఒక్కసారి తీసి చూపి. ఊస్తుందా తెలంగాణ సమాజము? తల్లులు ముఖం మీద ఊస్తారు నిజాంని నెత్తిన పెట్టుకొని ఇది అంటే. నిజాం దేనికి గట్టించిండు అంటే ఉన్నోళ్ళు బానిసలు చేసుకొని గట్టించిండు. హైదరాబాద్ మొత్తం ఏమేం చేసిండు? హైదరాబాద్ మొత్తానికంటే ఏం కట్టించుండు? కోటలు కట్టించుకుండు. ఆయన సెక్యూరిటీకి పెట్టుకుండు. ముందు పన్నులు ఎన్ని వసూలు చేసిండు? ఏమనంటే 6 టన్నుల బంగారం ఇచ్చిండు, అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, బొచ్చిచ్చిండు. లండన్ పారిపోదాం అని చెప్పి చూసుకున్నప్పుడు లండన్ విన్స్టన్ చర్చిల్ ఆడున్నాడు. అరే బాబు నువ్వు కూడా ఇక్కడ స్వతంత్రంగానే ఉండు, భారతదేశంలో అంతర్భాగం కాదు నువ్వు అని చెప్పి ఈ గడ్డని ఏడికెళ్ళో బయట ఎడార్లకెళ్ళి వచ్చి ఇక్కడ మన నెత్తి మీద కూర్చొని మన కుత్కలు నరికి మన బిడ్డల్ని ఆగమాగం చేసిన పాలకులని వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ విలాసాల కోసం కట్టుకున్న ఎన్ని చూపించి ఆహా ఓహో అని చెప్పానంటే నెత్తి మీద పెట్టి మొయ్యాలనా? ఈ గడ్డ నీటితోగా దడిచింది, నెత్తుటితో దడిచింది. ఎవరి నెత్తురు? మన పిల్లగాండ్ల నెత్తురు, మన తల్లిదండ్రుల నెత్తురు. వీటితో దడిచింది. నీకు చెప్పేంత స్థాయి కానీ అంత జ్ఞానం కానీ లేకుండే నాకు నువ్వే ఇచ్చినావు. మొత్తం గెలిపించి నువ్వే ఇచ్చినావు. ఇంకొన్ని ముచ్చట్లు చెప్పమంటావా? ఏమేం చేసిర్రు, ఎంతమంది ఉన్నారు దీంట్లో అని? 1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినం వస్తుంది.
ఎగరేద్దాం జెండా. ఇస్లాం అసఫియా సామ్రాజ్యాన్ని అంటే సల్తనతే అసఫియా ఇస్లామియా స్థాపించాలని కలలుగన్న నిజాం 1947 తర్వాత స్వతంత్రం ప్రకటించుకొని హిజ్ మ్యాజెస్టీ కింద మారిపోయిండు, అంతా చేసిండు. కాసిం రిజ్వీని పక్కన పెట్టుకుండు. ఈయన మాత్రం ఏం చేసిండు? ఆఖరి నిజాం గొప్పగా చెరువులు తవ్వించిండు, ఇది చేసిండు, అది చేసిండు. అంటే అదేమి ఇక్కడ ప్రజల ముచ్చట కాదు తవ్వించింది, ఆయన విలాసాలకి. ఈ మాట అంటే మళ్ళీ కేసీఆర్ దొరికి ఆయనకి మస్తు కోపం వస్తుంది. ఎందుకంటే రజాకర్ల పేరుతో చెడు ప్రచారం చేసిండని చెప్పి ఏకంగా అసెంబ్లీలో చెప్పిన డేట్ కూడా శుక్రవారము 10 నవంబరు 2017 తేదీన. కాటన్ మనోడు కాదు, నిజాం మాత్రం మనోడా అయ్యా? నిజాం ఈ గడ్డ మీద పుట్టిండా? ఈ గడ్డకెళ్ళి వచ్చిండా? నిజమైన నికార్సైన తెలంగాణ రక్తం లేదంటే భారతదేశపు రక్తం ఉన్నది ఆయనలే? ఎక్కడి నుంచో వచ్చిర్రు, అక్కడెక్కడి నుంచో గుర్రాలు వేసుకొని వచ్చి మీద పడి కత్తులు కటార్లతోటి నరుక్కుంటూ పోయి ఢిల్లీ దగ్గర నుంచి గల్లీ దాకా మొత్తం గుంజుకొని చేసిర్రు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు వచ్చిర్రు? అదే సముద్రాలు దాటి లండన్ నుంచి తెల్లోడు వచ్చిండు. తెల్లోడు వచ్చి మన నెత్తి మీద పుంగి వదాయించిండు. 200 ఏళ్ళు సాగింది. కొట్టినాం కొట్టి ఇంకా 1947 భగత్ సింగ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని ఆయన తీసుకొచ్చి ఆజాద్ హింద్ ఫౌజ్ తీసుకొచ్చి గట్టి గుజ్జితే ఏమ్మా వీళ్ళ దగ్గరకు వచ్చినాయిరా నాయన, గాంధీ ఒక్కడే కాదు ఇక్కడ ఈయన కూడా తయారైండు, ఇట్లయితే కష్టం అనుకొని ఇంకా స్వతంత్రం ఇచ్చి పోయిరు వాళ్ళు. ఇంకా అప్పటి నుంచి ఇంకా చరిత్రని ఏవాడికి నోటికొచ్చినట్టు వక్రీకరించుడే. పోయిన మన తల్లులు తండ్రులు గుర్తులే, అలాగంటే వీళ్ళు ప్రమాదం అని చెప్పి మాట్లాడి ఇప్పుడు పక్కనున్న దానికి ఈ 12 నెలల్లో తెలంగాణకి ఎంత విరాళాలు ఇచ్చిండు పవన్ కళ్యాణ్ అనేది ఒక్కసారి సోయి చూసుకో. అడుగు పోయి కేసీఆర్ని అడుగు, రేవంత్ రెడ్డిని అడుగు, చెప్తాడు. ఇవన్నీ అడిగినాక అప్పుడు చెప్పు నిజాం కంటే ప్రమాదం పవన్ కళ్యాణా లేదంటే నీ అసలు మాటలు మాట్లాడేటోళ్ళ సమాజానికి అనేది. తప్పుడు మాటలు మాట్లాడతా, చెప్పుడు మాటలు మాట్లాడతా 15 రోజుల నుంచి దినమ్మ ఇది ఒక్కటే పెట్టరు. ఏపీ పోలీసులు హ్యాపీగా అక్కడ వాళ్ళు పని చేసుకుంటూ ఉంటుంటే ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తారు, నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తారు. లేని అబద్ధాన్ని ఇన్నిసార్లు అయ్యే చెప్తారు. మీ వయసు కన్నా గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాం, మంచిగా అర్థం చేసుకోరు కదా జరా. మీ తోలు తిట్టిరు అనుకో, నేనైతే ఏం చేయలేం, పెద్ద ముచ్చట పెద్దోన్వి. ఇక తెలంగాణ జనసేన సోదరులు దయచేసి ఇక మీరు సైలెంట్గా కూర్చుని వీళ్ళు మాట్లాడేటువంటి దానికి ఇలాగే ఉంటే కష్టం అవుతుంది. సో మీ యాక్షన్ ఏంటి అనేది లీగల్గా వెళ్తున్నారా ఇంకోట అది మీరు చూసుకోండి. ఇంకా ప్రతిసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి నిజాం కంటే ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఇంత దుర్మార్గుడు అది అని మాట్లాడుతూ ఉంటే ఇన్ జనరల్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా కోపం వస్తుంది. బట్ మీ దగ్గరకు వచ్చారు మీరు టీవీ దగ్గర మాట్లాడడం కాదు, స్టేషన్లకి వెళ్ళండి. ఇంత డెరిగేటివ్ కామెంట్స్ చేసినందుకు కేసు పెట్టవచ్చు, బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ ఉన్నాయి దానికి. సో ఫైట్ లీగల్లీ ఆన్ దాట్. గవర్నమెంట్ సహకరించదా అది తెలిసిపోతుంది. ఎవరున్నారు బిహైండ్ దిస్, ఎవరెవరు ఉండి చేయిస్తున్నారు, ఇవన్నీ బయటకు వస్తాయి, పబ్లిక్కి తెలుస్తుంది. ఆటోమేటిక్గా సమాజం మేల్కొంటుంది. పవన్ కళ్యాణ్ ఏమి తెలంగాణకు వచ్చి ముఖ్యమంత్రి అయిపోతాను, నేను ఇక్కడ కూర్చుని పాలన చేస్తాను ఆయన ఎముక ఎప్పుడు చెప్పలేదు, చాలా స్పష్టంగా చెప్పాడు. తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి వాడే ఇక్కడ ఉంటాడు, ఇక్కడ వాడే పాలిస్తాడని. అయినా కూడా వీళ్ళ ముఖాలకు అర్థం కాకపోతే ఎవడు ఏం చేయలేడు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.